తిరువీధులు, తిరువాభరణాలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఇలా ఏడుకొండల స్వామి వైభవం కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన వైభోగం అనంత స్వర్ణమయం. పల్లవరాజుల నుంచి నేటి పాలకుల వరకు అంతా ఆయన సేవలో తరించిన వారే, విలువైన కానుకలు సమర్పించుకున్న వారే. ఆ కానుకల చిట్టాలో తాజాగా స్వర్ణరథం చేరింది. ఇదివరకే శ్రీవారికి స్వర్ణరథం ఉన్నా అది పాడవడంతో దాని స్థానంలో దేశంలోనే అతిపెద్ద స్వర్ణరథాన్ని టీటీడీ తయారు చేయించింది. $74 కేజీల బంగారం, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, 2900 కిలోల రాగి, శ్రీ వెంకటేశ గోవింద, 32 అడుగుల ఎత్తు, చక్రాలు మినహా మొత్తం స్వర్ణకాంతులు. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద. దాదాపు 25 కోట్ల రూపాయల ఖర్చుతో శ్రీవారి సేవ కోసం టీటీడీ తయారు చేయించిన కొత్త స్వర్ణరథం వసంతోత్సవాల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఉత్సవాల 2వ రోజున జరిపిన స్వర్ణ రథోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. రథాన్ని లాగి తరించారు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, పెప్సీ సీఈఓ ఇంద్రనుయి సైతం ఉత్సాహంగా కొత్త స్వర్ణ రథాన్ని లాగారు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడికి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో 8వ రోజున రథం మీద ఊరేగిస్తారు. పూర్వం రాతి రథంతో మొదలైన ఆనవాయితీ ఇప్పుడు స్వర్ణ కాంతులతో తళుకులీనుతోంది. బ్రహ్మోత్సవాలతో పాటు రథసప్తమి వంటి విశేష పర్వదినాల్లో సైతం స్వామికి ఈ ప్రత్యేక సేవ జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మనం నూతన స్వర్ణరథాన్ని శ్రీవారికి వినియోగిస్తూ ఉన్నాం. ఈ స్వర్ణరథాన్ని బ్రహ్మోత్సవంలో 6వ రోజు, అలాగే వైకుంఠ ఏకాదశి నాడు, వార్షిక వసంతోత్సవాల్లో 2వ రోజు, శ్రీవారికి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు శ్రీవారి వాహన సేవకు వినియోగిస్తూ ఉంటాం. పూర్వం స్వామివారు ఉత్సవాల్లో రాతి రథాన్ని వినియోగించేవారని చెప్తారు. అయితే దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పుడు లేవు. ఆ తర్వాత చక్రరథాన్ని వాడారు. 1972 నుంచి వెండి రథం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాల వంటి సందర్భాలన్నిటిలో శ్రీవారు వెండి రథం మీదే భక్తులకు అనుగ్రహించేవారు. కాలక్రమంలో కానుకలు ఎక్కువ కావడం, శ్రీనివాసుడి ప్రాభవం పెరగడంతో స్వర్ణరథం దిశగా అడుగులు పడ్డాయి. 1994 నాటికే నెలకు 100 కిలోల వరకు బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చింది. ఇలా బంగారు నిధి పెరగడంతో 94లో స్వర్ణరథం సిద్ధమైంది. నాటి టీటీడీ చైర్మన్ చెంగల్రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో 21 అడుగుల ఎత్తున్న స్వర్ణరథాన్ని తయారు చేశారు. దీంతో అదే సంవత్సరంలో స్వామివారి అన్ని వాహనాలు స్వర్ణమయమయ్యాయి. రథం నిర్వహణలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా బంగారు రథానికి సమస్యలు వచ్చాయి. 2010 బ్రహ్మోత్సవాల్లో దాన్ని అసలు శుభ్రపరచకుండానే పాచి చిలుము పట్టిన రథాన్ని అలాగే వాడేశారు. అప్పట్లో ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసినా వీలు పడలేదు. బంగారు రథానికి పట్టిన పాకుడు వదల్లేదు. ఇక చేసేది లేక మరో 4 రోజుల్లోనే వచ్చిన నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అదే రథానికి పెయింట్ వేసి మమ అనిపించారు. బంగారు మెరుపులతో కళకళ్లాడాల్సిన రథం పెయింట్తో కళాకాంతులు లేకుండా తయారైంది. ఈ పరిస్థితుల్లోనే కొత్త రథానికి ప్రతిపాదనలొచ్చాయి. కేరళకు చెందిన మీనన్ నేతృత్వంలో 50 మంది నిపుణులు కొత్త రథానికి ఊపిరిపోశారు. ఇంతకు ముందు కంటే ఎత్తుగా, మరింత పగడ్బందీగా ఈసారి రథాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దేశంలోని అతిపెద్ద స్వర్ణ రథం ఇదేనంటున్నారు అధికారులు. ఒక్క వాహనాలే కాదు, శ్రీవారి ఆలయమే అనంత స్వర్ణమయం. ఆయనకు అలంకరించే ప్రతి ఆభరణము ప్రత్యేకమే. ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసమూర్తికి అలవి కాని స్వర్ణ సంపద ఉంది. అందుకోసం 11 టన్నుల ఆభరణాలు ఉన్నాయంటే ఆయన వైభవం ఎంతో తెలుస్తుంది.
కలియుగ వెంకటరమణుడి రూపం రమణీయం. క్షణకాల దర్శనమే జన్మ జన్మల పాప సంహారమన్నది భక్తుల నమ్మకం. గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత. వారంలో ఒక్క గురువారం మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. మిగతా అన్ని రోజులు గర్భగుడి స్వర్ణ కాంతులీనుతూనే ఉంటుంది. ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు రోజు 2 పూటలా పుష్పాలంకరణ చేస్తారు. వారానికోసారి స్వర్ణాభరణాలను మారుస్తారు. ఇలా విగ్రహాన్ని ఒకేసారి 64 రకాల ఆభరణాలతో అలంకరిస్తారు. పరమానంద పావన జయ జయ అనధికార లెక్కల ప్రకారం శ్రీవారి ఆభరణాల విలువ 32,000 కోట్ల పైమాటే. ఇదంతా కేవలం అంచనా మాత్రమే. వాటిలో వెలకట్టలేని ఆభరణాలు సైతం చాలా ఉన్నాయి. 1174 రకాల బంగారు నగలు, 384 రకాల వజ్ర వైఢూర్యాల ఆభరణాలు తిరుమలేశుడికున్నాయి. 9వ శతాబ్దంలో పల్లవరాణి సామవై మొదలుకొని చోళులు, శ్రీకృష్ణదేవరాయలు, వెంకటగిరి రాజులు, నవాబులు ఇలా ఎంతో మంది శ్రీవారికి విలువైన కానుకలు, ఆభరణాలు సమర్పించుకున్నారు. సాలగ్రామ శిలారూపంలో స్వయంభూగా వెలిసిన శ్రీనివాసుడికి సందర్భాన్ని బట్టి వాటిని అలంకరిస్తారు. జగదభిరామ సహస్రనామ. శ్రీవారి మూల విరాట్టుకు శుక్రవారం రోజున అభిషేకం చేసి స్వర్ణాభరణాలు అలంకరిస్తే మళ్లీ గురువారం వరకు ఎలాంటి మార్పు ఉండదు. గరుడ సేవ రోజున మాత్రం మూల విరాట్టుకుండే లక్ష్మీకాసుల హారం, సహస్రనామ హారాలను ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. తరువాత శ్రీవారి యొక్క దివ్యమైన తిరువాభరణాలు ఒకటొకటిగా ఒక నిర్దిష్టమైన వరుసలో అలంకారం చేయడం జరుగుతుంది. కటిహస్తం, వైకుంఠహస్తం కవచాలు, కంకణాలు, నడుము వరకు వచ్చే, నాభి వరకు వచ్చే అష్టోత్తర శతనామహారం, దాని క్రింద చతుర్భుజ లక్ష్మీ హారం, తులసీపత్ర హారం, 5 పేటలుగా ఉన్న సహస్రనామహారాలు, ఇరువైపులా శాలిగ్రామ హారాలు, మోకాళ్ళ దగ్గర పాగడాలు, అందెలు, శ్రీవారి పాదాలకు స్వర్ణ కవచాలు, ఇవి శ్రీవారు నిత్యం సమర్పించుకునే బంగారు ఆభరణాలు. ఇక ఈ నగల ప్రాధాన్యత సందర్భాన్ని బట్టి మారుతుంది. నిత్యోత్సవాల్లో ఒకలాగా, బ్రహ్మోత్సవాల్లో మరోలాగా అలంకరణ మారుతూ ఉంటుంది. మూల విరాట్టుతో పాటు ఉత్సవమూర్తుల అలంకారాలు కూడా ప్రత్యేకమే. పురాతన నగలు కొన్ని పాడైనందున వాటిని వాడకుండా, చెడగొట్టకుండా అలాగే భద్రపరిచారు. స్వామివారికి రత్నాలు చెక్కిన కిరీటం, రత్నాలు చెక్కిన శంఖచక్రాలు, రత్నాలు చెక్కిన కటిహస్తం, వైకుంఠహస్తం, రత్నాల కర్ణపత్రాలు, రత్నాల భుజకీర్తులు, రత్నాల నాగాభరణాలు, రత్నాలు చెక్కిన సూర్యకఠారి, బంగారు పీతాంబరం, మకరకంఠి అనే ప్రాచీనమైన తిరువాభరణం, ఇవన్నీ స్వామివారికి మనం పండుగలకు, ఉత్సవాదులకు విశేషంగా అలంకరించే విశేష తిరువాభరణాలు. శ్రీవారి ఆభరణాల్లో కిరీటాలది ప్రత్యేక స్థానం. వీటిలో ఆకాశరాజు సమర్పించినది మొట్టమొదటి కిరీటం. 9 కిలోల 750 గ్రాముల బరువుండే ఈ బంగారు కిరీటాన్ని ఇప్పటికీ అలంకారం కోసం వాడుతున్నారు. తరువాత అజ్ఞాత భక్తుడు 13 కిలోలతో వజ్రాలు పొదిగిన కిరీటం సమర్పించాడు. 20 కిలోలు, 17, 13, 10 కిలోల బరువుతో వేర్వేరు గ్రూపులు, సంస్థలు శ్రీవారి కోసం కిరీటాలు చేయించారు. అన్నిటికంటే పెద్దది 2009లో గాలి జనార్దన్ రెడ్డి చేయించిన కిరీటం. ఆ కిరీటం బరువు 30 కిలోలుంటుంది. ఇక మూల విరాట్టు వెనక అలంకరించే మకర తోరణం బరువే దాదాపు 35.5 కిలోల బరువు ఉంటుంది. ఇలా తిరుమలేశుడి స్వర్ణ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. ఈ స్వర్ణ సంపదతోనే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా వెలిగిపోతున్నాడు ఏడుకొండలవాడు. పావన జయ జయ పరమానంద. ఇటీవల అనంతపురం జిల్లాలోని పలు ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాలు చేస్తున్న దొంగల ముఠ పోలీసులకు చిక్కింది. మొత్తం 10 దేవాలయాల్లో చోరీకి గురైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 6 కిలోల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారంతో పాటు నగదు కూడా పెద్ద మొత్తంలో ఉంది. విచారణ అనంతరం 2 నిందితులను రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో నవరస నటన సార్వభౌమ రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత
కైకాల సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. పాండవ వనవాసం సినిమా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కైకాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి భవానీ ప్రసాద్, నందమూరి లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించగల ఏకైక నటుడు కైకాల సత్యనారాయణని కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతున్న ఒగ్గు కథ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒగ్గు కథ ఆహుతులను ఆకట్టుకున్నది. చివరి రోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒగ్గు సారయ్య బృందం గానం చేసిన పెద్దిరాజు పెద్దమ్మ కథ, కరీంనగర్కు చెందిన బొల్లిరాజు ఎల్లమ్మ సత్యాన బోనం కథ ఆహుతుల్ని విశేషంగా అలరించింది. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై రాజగోపుర ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 10న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. సర్వలంకార భూషితుడు సప్తగిరీషుడు, 64 రకాల ఆభరణాలతో శ్రీవారి వైభవం. మరో 3 నెలల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం. పుష్కరాల పనులతో రాజమండ్రికి నూతన శోభ. శ్రీశైల భ్రమరాంబికకు ఘనంగా కుంభహారతి. 1000 కిలోల అన్నరాశితో జగన్మాతకు నైవేద్యం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.